హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఫ్యాక్ట్స్ క్లబ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం తరచుగా వింటున్న పేరు. మల్టీ స్టేజెస్ లో చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బాహుబలి మోటార్స్ ని ఇందులో యూజ్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంతలో సడన్ గా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 6 పిల్లర్స్ కుంగిపోయాయి. వాటికి చీరుకలు పాయడం కూడా మీరు చూడొచ్చు. అన్నారం బ్యారేజ్ ఫౌండేషన్ లోని 2 పిల్లర్స్ దగ్గర వాటర్ లీక్ అవ్వడం మీరు చూడొచ్చు. ఇందులో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏది నిజం? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకటి, ఎక్కడో భూపాల్పల్లి నుండి మన హైదరాబాద్ లోని షామీర్పేట్ లేక్ వరకు వాటర్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎందుకు కట్టాలనుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఆ మ్యాప్ ఏంటి, అందులోని కాంట్రవర్సీస్ ఏంటి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో 100% అందరికీ అర్థమయ్యే విధంగా షార్ట్ అండ్ స్వీట్ గా ఒక కథ రూపంలో మీకు చూపిస్తాను. మన కంటెంట్ నచ్చితే మాత్రమే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వారికి షేర్ చేయండి. గోదావరి నది నాసిక్ త్రయంబకేశ్వరంలో పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. మహారాష్ట్రలో ఆల్రెడీ బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నిజామాబాద్ కందుకుర్తి గ్రామం దగ్గర గోదావరి నది తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ గోదావరి నది, మంజీరా నది, హరిద్రా నది కలిసి త్రివేణి సంగమం ఫామ్ అవుతుంది. ఆల్రెడీ 1923లోనే నిజాం ప్రభుత్వం వారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ ని మంజీరా నది మీద కట్టారు. ఇది కామారెడ్డిలో ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రతిసారి ఫుల్ గా నిండిపోదు. ఇంకా కొంత డిస్టెన్స్ లో సంగారెడ్డిలో సింగూరు ప్రాజెక్ట్ అనేది ఉంది. అది మన హైదరాబాద్ కి వాటర్ అందిస్తుంది. మహారాష్ట్ర నుండి వచ్చే వార్దా, వైన్గంగా నదులు ప్రాణహతి నదిలో కలుస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర బార్డర్ లో ఉంటుంది. 2008లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నప్పుడు 40,000 కోట్ల ఎస్టిమేషన్ బడ్జెట్ తో ప్రాణహిత నుండి చేవెళ్ల వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కట్టాలనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కి 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి, ఈ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలు మహారాష్ట్రలో ఉండడం. రెండవది, మనం ఎక్స్పెక్ట్ చేసింది 160 టీఎంసీ, బట్ ఇందులో మనం స్టోర్ చేసుకోగలిగేది 100 టీఎంసీ మాత్రమే. అండ్ మూడవది, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ తరువాత 2014లో సపరేట్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చారు. ఆల్రెడీ మహారాష్ట్రలో గోదావరి నదిపై ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల గోదావరి నది తెలంగాణకి వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది. అదే వార్దా, వైన్గంగా నదితో కలిసిన ప్రాణహిత నది గోదావరిలో జాయిన్ అయినప్పుడు గోదావరిలో ఫుల్ వాటర్ ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 2 కేటగిరీస్ గా విభజించారు. ఒకటి, అంబేద్కర్ ప్రాణహిత. ఇందులో 20 టీఎంసీ వాటర్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. మహారాష్ట్రలోకి ముంపు ప్రాంతాలు వెళ్లకుండా కట్టారు కాబట్టి ఆ స్టేట్ తో మనకి సంబంధం ఉండదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్ కి వాటర్ సప్లై చేయవచ్చు. అండ్ రెండవది మేడిగడ్డ కాళేశ్వరం. ఇది లింక్ 1 నుండి లింక్ 7 వరకు ఉంటుంది. బ్యారేజ్లు అంటే నీటిని ఆపేవి, రిజర్వాయర్స్ అంటే నీటిని స్టోర్ చేసేవి, పంప్ హౌసెస్ అంటే నీటిని ఎత్తిపోసేవి. ఇప్పుడు మనం ఈ లింక్స్ ని చూద్దాం. లింక్ 1 వచ్చేసి మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్. మన గోదావరి, ప్రాణహిత కలిసే స్పాట్ ని కాళేశ్వరం అంటారు. అక్కడి నుండి 18 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ ఉంటుంది. ఇది భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. సీ లెవెల్ కి 100 మీటర్స్ ఎత్తులో 85 గేట్లతో 1.63 వెడల్పుతో మేడిగడ్డ ప్రాజెక్ట్ ని నిర్మించారు. ఇది 16 టీఎంసీ వాటర్ స్టోరేజ్. దీనినే లక్ష్మీ బ్యారేజ్ అని కూడా అంటారు. ఒక చిన్న కెనాల్ ద్వారా లక్ష్మీ పంప్ హౌస్, కన్నెంపల్లి పంప్ హౌస్ ని యూజ్ చేసి 11 మోటార్స్ తో ఈ వాటర్ ని అన్నారం బ్యారేజ్ లోకి ఎత్తిపోస్తారు. నెక్స్ట్, అన్నారం బ్యారేజ్. దీనినే సరస్వతి బ్యారేజ్ అని కూడా అంటారు. ఇది 11 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీతో ఉంటుంది. 1.2 కిలోమీటర్స్ వెడల్పుతో 66 గేట్లతో ఇది భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. 8 మోటార్ల సహాయంతో ఈ సరస్వతి పంప్ హౌస్ అన్నారంలోని వాటర్ ని సుందిల్లా బ్యారేజ్ లోకి ఎత్తిపోస్తాయి. సుందిల్లా బ్యారేజ్, దీనినే పార్వతీ బ్యారేజ్ అని కూడా అంటారు. ఇది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. 74 గేట్స్,
5.11 టీఎంసీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీతో ఈ పార్వతీ పంప్ హౌస్ ని యూజ్ చేసి 11 మోటార్లతో ఇందులోని నీటిని శ్రీపద ఎల్లంపల్లి బ్యారేజ్ లోకి ఎత్తిపోస్తారు. శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని 2016లోనే కట్టారు. ఇది కూడా పెద్దపల్లి డిస్టిక్ లో ఉంటుంది. దీంతో లింక్ 1 పూర్తయిపోతుంది. లింక్ 1 ద్వారా పూర్తిగా 30,000 ఎకరాలకి నీటిని పంపించగలరు. నెక్స్ట్ లింక్ 2. లింక్ 2 వచ్చేసి ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ వరకు ఉంటుంది. ఎల్లంపల్లి నుండి 2 అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ని యూజ్ చేసి మేడారం చెరువు వరకు, అక్కడి నుండి మళ్ళీ 2 అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ని యూజ్ చేసి లక్ష్మీపూర్ వరకు, ఈ లక్ష్మీపూర్ నుండి వచ్చే వాటర్ అండ్ ఎస్ఆర్ఎస్పి నుండి వచ్చే కెనాల్ 2 కలిసి ఒకటిగా ఫామ్ అయి మిడ్ మానేర్ రిజర్వాయర్ లో కలుస్తుంది. ఈ మిడ్ మానేర్ రిజర్వాయర్ వచ్చేసి సిరిసిల్లాలో ఉంటుంది. దీంతో లింక్ 2 అయిపోతుంది. ఒక విషయం, ఒక టన్నెల్ వచ్చేసి 24 కిలోమీటర్లు ఉంటుంది. ఇవి అండర్ గ్రౌండ్ ద్వారా వస్తాయి. ఈ అండర్ గ్రౌండ్ లోనే సర్జ్ పూల్స్ అంటే అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్ ని ఫామ్ చేశారు. ఇవి ఎందుకోసం అంటే ల్యాండ్ అక్విజిషన్ తక్కువ చేయడం కోసం. ఈ మిడ్ మానేర్ అనేది ఒక కీ పాయింట్. ఇక్కడ నుండి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చూస్తాం. లింక్ 3 మిడ్ మానేర్ నుండి మల్కంపేట్ మీదుగా అప్పర్ మానేర్ కి పంపిస్తారు. ఈ అప్పర్ మానేర్ కూడా సిరిసిల్లాలో ఉంటుంది. 86,000 ఎకరాలకి వాటర్ ని అందించవచ్చు. నెక్స్ట్ లింక్ 4 మళ్ళీ మిడ్ మానేర్ నుండి కొండపోచమ్మ సాగర్ కి అండ్ అక్కడి నుండి హైదరాబాద్ షామీర్పేట్ వరకు వాటర్ ని సప్లై చేస్తారు. మిడ్ మానేర్ నుండి అనంతగిరి రిజర్వాయర్, ఇక్కడే మనకి బిగ్గెస్ట్ అండర్ గ్రౌండ్ వెల్ ని చూడవచ్చు. అండ్ ఇక్కడ నుండి శ్రీ రంగనాయక రిజర్వాయర్ దగ్గరికి, అక్కడ నుండి మల్లన్న సాగర్ కి, అక్కడ నుండి కొండపోచమ్మకి, అక్కడ నుండి షామీర్పేట్ కి వాటర్ ని తరలిస్తారు. ఇక్కడ ఇంకొక కీ పాయింట్, మల్లన్న సాగర్ అనేది 50 టీఎంసీ వాటర్ స్టోరేజ్ తో ఉంటుంది. ఇది సిద్దిపేటలో ఉంటుంది. ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే మల్లన్న సాగర్ ఈస్ ది బిగ్గెస్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్. మళ్ళీ ఇక్కడ మనం మల్లన్న సాగర్ నుండి వాటర్ సప్లై అనేది ముందు చూస్తాం. ఎక్కడో సీ లెవెల్ కి 100 మీటర్స్ హైట్ లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర స్టార్ట్ అయిన వాటర్ కొండపోచమ్మ దగ్గరికి వచ్చేసరికి 618 మీటర్ల హైట్ తో ఉంటుంది. సుమారుగా 1/2 కిలోమీటర్ హైట్ కి 200 టీఎంసీల వాటర్ ని తీసుకువచ్చారు. ఉదాహరణకి ఒక టీఎంసీ వాటర్ అంటే ఒక హుస్సేన్ సాగర్ అంత వాటర్. నెక్స్ట్ లింక్ 5 ఈ మల్లన్న సాగర్ నుండి గండమల్ల రిజర్వాయర్, ఇది భువనగిరిలో ఉంటుంది. అండ్ అక్కడ నుండి బస్వాపూర్ రిజర్వాయర్, ఇది కూడా భువనగిరిలో ఉంటుంది. అండ్ అక్కడ నుండి కెనాల్స్ ద్వారా చిట్యాల్కి పంపిస్తారు, ఇది నల్గొండ డిస్ట్రిక్ట్. ఈ లింక్ 5 ద్వారా 2,50,000 ఎకరాలకి నీటిని అందించవచ్చు. నెక్స్ట్ లింక్ 6 సేమ్ మల్లన్న సాగర్ నుండి మనం ముందుగా స్టార్టింగ్ లో చెప్పుకున్న సంగారెడ్డిలోని సింగూర్ రిజర్వాయర్ కి పంపిస్తారు. అక్కడి నుండి నేను స్టార్టింగ్ లో చెప్పిన మంజీరా రివర్ వాటర్ గుండా నిజాం సాగర్ ప్రాజెక్ట్ కి, అక్కడి నుండి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కి పంపిస్తారు. లింక్ 6 ద్వారా 3,29,000 ఎకరాలకి నీటిని అందించవచ్చు. నెక్స్ట్ లింక్ 7 ఈ ఎస్ఆర్ఎస్పి నుండి అప్పర్ డిస్ట్రిక్ట్స్ అయిన నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డికి వాటర్ ని సప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే గోదావరి నదిలోని వాటర్ మేడిగడ్డ బ్యారేజ్ కి, అక్కడ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి, అక్కడ నుండి మిడ్ మానేర్ కి, మిడ్ మానేర్ నుండి మల్లన్న సాగర్ కి, మల్లన్న సాగర్ నుండి సింగూర్ ప్రాజెక్ట్ కి, సింగూర్ ప్రాజెక్ట్ నుండి నిజాం సాగర్ కి, అక్కడ నుండి మళ్ళీ ఎస్ఆర్ఎస్పి లోకి చేరుతాయి. ఇది ఒక సైకిల్ లాగా నీటిని పంచుతూ అన్ని జిల్లాలు తిరుగుతూ మళ్ళీ గోదావరి నదిలోనే చేరుకుంటుంది. ఇలా నీటిని వృధాగా పోనివ్వకుండా అన్ని డిస్ట్రిక్ట్స్ కి తిప్పుతూ వాటర్ ని అందరికీ సప్లై చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని కట్టారు. అలా కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 22 పంప్ హౌస్లు, 203 అండర్ గ్రౌండ్ టనెల్స్, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ పంప్స్, టోటల్ గా 195 టీఎంసీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ. ఇందులో 169 టీఎంసీ వాటర్ ని ఇరిగేషన్ కి, 30 టీఎంసీ వాటర్ ని హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కి, 10 టీఎంసీ వాటర్ ని ఆ ఎన్ రూటింగ్ విలేజెస్ కి, 16 టీఎంసీ వాటర్ ని ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తారు. టోటల్ గా ఈ ఎగ్జిస్టింగ్ 18 lakhs ఎకర్స్ తో పాటు కొత్తగా 18.25 lakh ఎకర్స్ కి వాటర్ ని అందించవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క ఖర్చు 1,00,000 కోట్లు. ఇందులో మేజర్ గా స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంది అండ్ ఆ తర్వాత కార్పొరేట్ ఫండ్స్ ని యూజ్ చేసుకుంది, లైక్ నాబార్డ్ ఎక్సెట్రా. వీటికి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఏజెన్సీస్ వచ్చి
సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ సాయిల్ అండ్ మినరల్స్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, WAPCOS, వాటర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జల్ శక్తి మినిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఇలాంటివన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లోని కాంట్రవర్సీస్ ఏంటో చూద్దాం. మొదటిది, ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే బెనిఫిట్స్ కన్నా ఈ ప్రాజెక్ట్ అయిన ఖర్చు చాలా ఎక్కువ అని చెప్పని అంటా ఉన్నారు. రెండవది, NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ, డిజైన్ లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ లోని 6 పిల్లర్లు కుంగిపోయాయని, అవి పగిలిపోయాయని, అన్నారం బ్యారేజ్ లోని 2 పిల్లర్స్ దగ్గర ఫౌండేషన్ నుండి వాటర్ లీక్ అవుతున్నాయని చెప్పారు. అండ్ మూడవది, 2023 జూలైలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ యొక్క ఎలక్ట్రిసిటీ ఖర్చు 10,000 కోట్లు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఆపరేషన్ కాస్ట్ అనేవి 11,000 నుంచి 25,000 కోట్లకి పెరుగుతాయని చెప్పని ఒక అంచనా. అండ్ ఫోర్త్ కాంట్రవర్సీ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పని ఆరోపిస్తా ఉన్నారు. నవంబర్ 1, 2023 తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ అయిన రజత్ కుమార్ IAS గారు ప్రస్తుతం మేడిగడ్డలోని అన్ని గేట్స్ ఎత్తేశారు. ఇది యూసేజ్ లో లేదు. పగిలిపోయిన పిల్లర్స్ చుట్టూతా టెంపరరీ కాఫర్ డ్యామ్స్ ని నిర్మించి వాటిని రీకన్స్ట్రక్ట్ చేసే పనిలో ఉన్నారు. అలాగే BRS గవర్నమెంట్ దీని గురించి ఏమంటుందంటే, శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది బాగానే ఉంది, దీని నుండే మేజర్ వాటర్ సప్లై కాబట్టి దీనిని మేజర్ గా యూజ్ చేసుకుని యథావిధిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నడపండి. ఈ సమ్మర్ సీజన్ ని యూజ్ చేసుకుని ఇందులో వాటర్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రిపేర్స్ అనేవి ఫాస్ట్ గా చేసుకుని చేయాలని చెప్పని కోరుతాం. ఏది ఏమైనా వాటర్ అనేది చాలా ప్రీషియస్. 4 సంవత్సరాల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని కట్టడం చాలా గొప్ప విషయం. అలాగే ఇది ప్రజాధనం కనుక ఒకవేళ అవినీతి జరిగి ఉంటే వారు శిక్షార్హులు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.